నమస్తే మామ. ఇప్పుడు మనం పాండేశ్వర మహాదేవ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాం మామ, హస్తినాపురంలో. మనం ఇక్కడ బండి ఆపేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే పాండవులు శివునికి అభిషేకం చేసినట్టు, పూజలు చేసినట్టు చెప్తారు మామ. ఇక్కడ ఉన్న శివలింగం చాలా పాతకాలం ఉంది మామ, చాలా అంటే చాలా పాతకాలం ఉంది. పాండేశ్వర్ మహాదేవ్ టెంపుల్ పక్కనే మనకు జయంతి మాత శక్తిపీఠం కూడా ఉంటుంది మామ. చాలా బాగుంటుంది అన్నారు అందరూ. పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే అమ్మవారిని, అంటే పార్వతీదేవి లేదా దుర్గామాత దేవతని ఇక్కడున్న ప్రజలు జయంతి మాతగా ఆరాధిస్తారు మామ. సో వీళ్ళందరూ ఒక్కరే మామ, పార్వతీదేవి దుర్గాదేవి రూపాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జయంతి మాత శక్తిపీఠం దగ్గర ఉన్నాం. భాగవతంలో చెప్పిన 51 శక్తిపీఠాలలో ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది. వెళ్ళి మనం చూద్దాం పద. శక్తిపీఠ మే సే ఏక్ శక్తిపీఠ. పీఠాల గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద స్టోరీ మామ. నాకు హిస్టరీ గురించి చాలా కరెక్ట్గా తెలియదు. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన స్టోరీ చెప్తూ చూడు. దక్షపతి కూతురే సతీదేవి మామ. దక్షపతికి శివుడు అంటే నచ్చదు మామ. ఎప్పుడు శివుని దేశిస్తూ ఉంటాడు. ఓ రోజు పెద్ద యజ్ఞం పెడతాడు మామ. యజ్ఞం పిలిచి అందరిని పిలుస్తాడు, కానీ శివుని మాత్రం పిలవాడు. సతీదేవికి అది కోపంతోనో కొంచెం బాధతోనో మా తండ్రి గారు ఇలా చేశారని చెప్పి వెళ్తుంది ఇంటికి, పుట్టింటికి వెళ్తుంది. అక్కడ శివుడిని ఇట్లా అవమానించేటట్టు మాట్లాడడం అవి చూసి ఇంక వాళ్ళ నాన్నమైన కోపంతోనో బాధతోనో తను అగ్నిలో దూకుతుంది మామ. అగ్నిలో దూకి చనిపోతుంది. ఇంకా దానికి శివుడు కోపంతో ఆమెను ఎత్తుకొని ఇక శివతాండం చేస్తూ ఉంటాడు భూమి మీద మొత్తం. అది చాలా ప్రమాదం అని చెప్పేసి విష్ణు ఏంటంటే తన విష్ణు చక్రంతోన ఆమెని కొన్ని భాగాలుగా ఖండిస్తాడు మామ. అది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో పడిందని చెప్తారు. అలా పడిన పార్ట్సే ఒక్కొక్క శక్తిపీఠం. ఒక్కొక్క పురాణాల్లో ఒక్కోలాగా చెప్తారు మామ. భాగవతంలో 51 అని, ఇంకొక పురాణాలు ఇంకోలాగా, 108 అని, అట్లా ఒక్కొక్క రకం చెప్తారు. ఇక్కడ పడ్డ శక్తిపీఠం ఒక శక్తిపీఠం. ఇక్కడ ఉన్న శక్తిపీఠం జయంతిమాత శక్తిపీఠం. అమ్మ తొడ భాగం ఇక్కడ పడింది. సూపర్ ఉంది కదా టెంపుల్ లోపల. అమ్మవారు కూడా ఎంత మంచిగా ఉన్నారు. అక్కడ చూడు మావ, ముందు ఆ పెద్ద చెట్టు పైన మళ్ళీ ఈత చెట్టు కూడా మలిచింది చూడు మావ. అది చూడు ఎంత పెద్దగా ఉంది. చెట్టు పైన చెట్టు, అది మర్రి చెట్టు అనుకుంటా కదరా చరణ్. అది మర్రి చెట్టు అది రావి చెట్టే అనుకుంటా మామ. అది చూడు మరి ఆకులు కూడా మర్రి చెట్టు అయితే ఊడలు వస్తున్నాయి కదా, అది రావి చెట్టే ఉన్నట్టు. దానిపైన ఈత చెట్టు వచ్చింది మామ. నాకు తెలిసి ఇది కొంచెం ఏమంటారు, మూఢనమ్మకాలు ఉంటాయి కదా, నార్మల్ చెప్తారుగా ఇట్లుంటే దేవుడి ఆశీస్సులు ఉంటాయి ఇట్లా ఏం చెప్తారుగా. ఎండ అటుంది మామ. మనకి వెనక చెట్టు కనబడుతుందా, ఇదే రావి చెట్టు. దాంట్లో లోపలికి వెళ్ళి ఈత చెట్టు కనబడుతుంది చిన్నగా. ఇలాంటి చెట్టుని చాలా పవిత్రంగా చూస్తారంట మామ. ఎందుకంటే ఇది మనకు ఒక దేవుని యొక్క దీవెనల రూపంలో ఆ రకంగా చూస్తారు వీళ్ళు. ఇది ఇట్లున్న చెట్టుకి చావు అనేది ఉండదు ఉండదంట మామ. ఇలాంటి చెట్లు చాలా లైఫ్ లాంగ్ ఉంటాయంట. వాళ్ళ నమ్మకం అది. వీటికి చావు ఉండదు, వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటాయి, మన తరతరాల వాళ్ళకి మన యొక్క హిస్టరీని తెలియజేస్తాయి ఇవి అని చెప్పి పెడతాను.